పులిట్జర్ ప్రైజెస్ వచ్చినటువంటి రైటర్ ఎవరు అంటే కార్ల్ అగస్ట్ శాండ్బర్గ్. ఇతను అమెరికాకు చెందిన రచయిత. బయోగ్రఫీ ఆఫ్ అబ్రహం లింకన్. సో డెమోక్రసీకి నిర్వచనం ఇచ్చినటువంటి అబ్రహం లింకన్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క బయోగ్రఫీ రాశాడు మన రచయిత కార్ల్ అగస్ట్ శాండ్బర్గ్. హీ టుక్ అప్ జర్నలిజం అండ్ ప్రొడ్యూస్డ్ క్వైట్ ఎ ఫ్యూ పోయమ్స్. సో జర్నలిజం తీసుకున్నాడు, కొన్ని పోయమ్స్ కూడా రాశాడు. అట్లాగే ద ప్రజెంట్ పోయం హ్యాపీనెస్ ఇస్ ద సింపుల్ పోయం విత్ ఎ వాల్యుబుల్ మెసేజ్. సో ఈ పోయం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ 5 లైన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 5 లైన్స్ తోటి కవి ఒక మంచి సందేశాన్ని కూడా ఇవ్వదలుచుకున్నాడు. హ్యాపీనెస్ ఈజ్ ఫ్రమ్ హిస్ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. సో హ్యాపీనెస్ అనే పోయం ఏదైతుందో ఇది తాను చికాగో సాంగ్స్ అనే ఒక బుక్ రాయడం జరిగింది. దాంట్లో చాలా పోయమ్స్ ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఈ యొక్క పోయంను తీసుకోవడం జరిగింది. ద నరేటర్ ట్రైస్ టు ఫైండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. సో కవి ఏమంటున్నాడంటే చాలామందిని కలిసి వారిలో ఉన్నటువంటి హ్యాపీనెస్ ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి యొక్క హ్యాపీనెస్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేసినాడు. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి, ఎందుకంత డిఫరెంట్గా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అందుకోసం అని చెప్పేసి అతను ఎంతోమంది ప్రొఫెసర్స్ కూడా కలవడం జరిగింది. హీ కన్సల్ట్స్ ప్రొఫెసర్స్ అండ్ టాప్ ఎగ్జిక్యూటివ్స్, హౌఎవర్ దే డిడ్ నాట్ ఆర్ దే కుడ్ నాట్ హెల్ప్ హిమ్. సో ఇతను ఎంతోమంది ఎగ్జిక్యూటివ్స్, ఫేమస్ ఎగ్జిక్యూటివ్స్కి అలాగే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీనెస్గా ఎలా ఉన్నారు మీరు అని చెప్పేసి చెప్పారు. చెప్తే వాళ్ళు దానికి కొంత సమాధానం ఇచ్చారు, కానీ ఆ సమాధానం అతన్ని ఏమాత్రం కూడా సంతృప్తి చెందించలేదు. అంతేకాక ఆ ప్రశ్నలు అతనికి ఏమాత్రం హెల్ప్ చేయలేదు. వారు కూడా అతనికి ఎలాంటి హెల్ప్ చేయలేదు. ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. ఫీలింగ్స్ డిజెక్టెడ్ హీ వాండర్స్ అవుట్ అలాంగ్ ద డిస్పెన్స్ రివర్ అనే సండే ఆఫ్టర్నూన్. సో ఇక మనసులో అదే కోరిక రగిలిపోతూ ఉంది, బర్నింగ్ డిజార్జెస్ లేక. సో ఏంటి కోరిక అంటే వాట్ డూ మీన్ బై హ్యాపీనెస్, అసలు ఏంటి హ్యాపీనెస్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎలా దక్కించుకోవాలి దీన్ని అని చెప్పేసి మనసులో ఒక కోరిక ఉన్నది. ఇదే దిగాలతోటి, ఇదే బాధతోటి అతను ఏం చేశాడంటే ఒకరోజు డెస్ప్లైన్స్ అనే ఒక రివర్ దగ్గరికి వెళ్ళాడు సండే ఆఫ్టర్నూన్. వెళ్ళిన తర్వాత దేర్ హీ సీస్ ఏ క్రౌడ్ ఆఫ్ హంగేరియన్స్ విత్ దర్ విమెన్ అండ్ చిల్డ్రన్. సో అక్కడ ఎప్పుడైతే ఇతను ఈ డెస్ప్లైన్స్ అనే రివర్ దగ్గరికి వెళ్ళడం జరిగిందో అక్కడ వారంతా కూడా కొంతమంది హంగేరియా జాతి ప్రజలను చూశాడు అతను. వారంతా కూడా గుంపులుగా ఉన్నారు. మరి వారి భార్యలతోటి వారి పిల్లలతోటి కలిసిమెలిసి ఉన్నాడు అతను అక్కడ చూశాను. దే ఆర్ స్పెండింగ్ హ్యాపీ మూమెంట్స్ అండర్ ద ట్రీ అలాంగ్ విత్ కెగ్ ఆఫ్ బీర్ అండ్ అకాషన్. వారంతా కూడా చెట్ల కింద కూర్చొని ఏం చేస్తున్నారు, సంతోషంగా తాగుతూ ఉన్నారు. ఒక కెగ్ ఆఫ్ బియర్, ఒక మగ్గు బియర్ తీసుకొని తాగుతూ ఉన్నారు. అట్లాగే మ్యూజిక్ వింటున్నారు, పాటలు పాడుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. అట్లాగే దేవర్ స్పెండింగ్ హ్యాపీ మూమెంట్స్ అండర్ ద ట్రీ. వారి యొక్క సంతోషకరమైన జీవితంలోని మధుర క్షణాలన్నింటి కూడా ఆ చెట్టు కింద కూర్చొని వారు ఆస్వాదిస్తూ ఉన్నారని రచయిత చెబుతూ ఉన్నారు. హ్యాపీనెస్ ఈజ్ హ్యాపీలీ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ ఇన్ దట్ ప్లేస్. మరి ఎలా ఉన్నారంటే వాళ్ళంతా కూడా దేవర్ హ్యాపీలీ సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ ఇన్ దట్ ప్లేస్. సో వారంతా కూడా సంతోషంగా పాటలు పాడుతున్నారు, ఆటలు ఆడుతున్నారు, డ్యాన్స్ వేస్తూ వారంతా కూడా అక్కడ సంతోషంగా ఉన్నారు. హీ ఎట్ వన్ అండర్స్టాండ్స్ వాట్ హ్యాపీనెస్ ఈజ్. సో ఆ టైంలో అతనికి ఏమర్థమైందంటే ఇలా అందరితో కలిసిమెలిసి ఉంటేనే సంతోషమా. సో ఇది విషయం అర్థం కావడానికి నాకు ఎంత టైం పట్టిందా అనే విషయం మన రచయితకు అర్థమైంది. హ్యాపీనెస్ ఈజ్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అండ్ ఎంజాయ్ ద మూమెంట్. హ్యాపీనెస్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో దాన్ని మనం ఆస్వాదించడం, మన చేతిలో ఉన్న ప్రజెంట్ ఏదైతుందో దాన్ని మనం ఆస్వాదించడమే హ్యాపీనెస్ అంటాము. ఎస్, it establishes that experience matters more than living or more than education. సో ఎక్స్పీరియన్స్ ముఖ్యమా, ఎడ్యుకేషన్ ముఖ్యమా అంటే ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు, ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఎక్స్పీరియన్స్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా ముఖ్యం. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది, ఎడ్యుకేషన్ అందరికీ ఉంటుంది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది కొంతమందికి మాత్రమే వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ రెండింటిలో ఏది ముఖ్యమైందంటే ఎడ్యుకేషన్ కాదు, ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్. సో దీన్ని బట్టి ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవచ్చు. మనం ఎక్కడ సంతోషంగా ఉంటామంటే ప్రకృతి వడులోనే మనం ఎప్పటికీ సంతోషంగా ఉంటాము. విజ్డమ్ లివ్స్ ఇన్ ద లివ్స్ బట్ నాట్ ఇన్ ద లైబ్రరీ. తెలివి అనేది మన జీవితాన్ని బట్టి ఉంటుంది, అంతేగాని మనం చదివే చదువులోనూ లైబ్రరీలోనూ పుస్తకాల్లోనూ తెలివి అనేది ఎక్కడ కూడా రాసి ఉండదు. Thus the poem Happiness explains that experience matters more than education. సో ఈ విధంగా పద్యం ద్వారా మనకు కవి ఏం చెప్తున్నాడంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మోర్ దాన్ ఎడ్యుకేషన్. ఎక్స్పీరియన్స్ ముఖ్యం, ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు అనే విషయాన్ని చెప్తున్నాడు.
ఇట్ కాంట్ బి డిఫైన్డ్ ఇన్ వర్డ్స్. సో హ్యాపీనెస్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం మాటల్లో చెప్పలేము, చేతల్లో వర్ణించలేము. ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ వీ కెన్ సెన్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ బ్లిస్ అండ్ ఎమోషన్. సో ఇదేంటి, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ వీ కెన్ సెన్స్, దాన్ని మనం అనుభవించాల్సిందే. అట్లాగే ఆ సంతోషం, ఆ మూమెంట్స్, ఆ ఎమోషన్స్ అనేవి మనలోంచి చిగురించాల్సిందే. అప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉంటాం. మనం హ్యాపీగా ఉండాలి అంటే మనం హ్యాపీనెస్ని కోరుకోవడం కాదు, హ్యాపీగా మనం ఉంటే మన ముఖంలో చిరునవ్వు అనేది కనిపిస్తే మనం సంతోషంగా ఉంటే దాన్ని హ్యాపీనెస్ అంటారు తప్ప నటించినంత మాత్రాన దాన్ని హ్యాపీనెస్ అని ఎవరు కూడా చెప్పం. సో దిస్ ఈజ్ అబౌట్ ద పోయం హ్యాపీనెస్ అండ్ ఇట్ వాజ్ రిటన్ బై కార్ల్ అగస్ట్ శాండ్బర్గ్. థ్యాంక్ యూ.